అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా ఒక లీలల కోసం మనం తెలుసుకుంటూ వస్తూ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రభ అన్నటువంటి ఆమె బాబా తనకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని, తీవ్రమైనటువంటి గర్భ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమె చివరికి బాబాని నమ్మి విఫలమైపోయినటువంటి విషయాన్ని మనకి తెలియపరిచింది. ఆ విషయాల కోసం మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి తర్వాత డాక్టర్ గారు ఆమెని బాగా పరీక్షించి రక్తం తక్కువ ఉండడం వల్ల మరనాడు ఆమెకు ఆపరేషన్ చేయాలని అనుకున్నారు. ఆమె ఎంతో భక్తితో బాబా తనకి సహాయం చేస్తాడు, ఎటువంటి ఆపరేషన్ లేకుండా మందుల ద్వారా నయమవుతుందన్నటువంటి ఆమె ఆశ నిరాశ అయిపోయింది. 8 ఏళ్లుగా తీవ్రమైనటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమె ఇక చిట్ట చివరికి ఆమెకి వైద్య బృందం అందరూ కలిసి గర్భాశయాన్ని తీసేశారు. ఆమె బాధపడుతూనే, బాబా నన్ను ఎందుకు నువ్వు కాపాడలేకపోయావని తప్పించిపోయింది. అమ్మా, మీరు బాబా ఒక్క లీలలు చెప్తూ ఉన్నారు, బాబాని నమ్మిన వాళ్ళకి వ్యాధులు నివారణ కలుగుతాయి అంటున్నారు, విభూతి ద్వారా వ్యాధులు నయమవుతున్నాయని మీరు చెప్తూ ఉంటే నాకు బాధ కలిగింది. నేను మీకు ఈ విషయం చెప్పాలని అనిపించి మీకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కూడా తెలియపరిచాను. ఎందుకంటే అందరూ ఇది నిజమని భావించి మందులు వాడడం మానేసి గనక ఉంటే ఇంకా మీ వ్యాధి పెరిగిపోతుంది తప్ప ఎవరు వచ్చి సహాయం చేయరు అని చెప్పగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఒకవైపు బాబా ఉన్నాడు, తనకి కాపాడుతాడన్నటువంటి ఆమె నమ్మకం కూడా వృధా అయిపోయింది. చాలామంది తన ఒక అనుభవాలు మాకు చెప్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి వెన్నుపోసు సమస్యల నివారణ కలగడం కానీ ఎన్నో సమస్యలు మాకు తొలగాయని బాబా కోసం అందరూ గొప్పగా చెప్తూ ఉంటే అవన్నీ మీకు సాయి లీలలుగా చెప్పాలని నా ఒక సంకల్పం ఏదైతే ఉండేదో, దానికి వ్యతిరేకంగా ఈమె బాబా తనకి ఎటువంటి సహాయం అందించకపోవడం విషయం తెలియపరిచాక నాలో వేదన మొదలైపోయింది. అసలు ఏం జరుగుతుంది? నిజంగా బాబా ఉన్నాడా లేదా? ఒకవైపు భక్తులు బాబా ఉన్నాడు, రక్షిస్తున్నాడని చెప్తున్నారు, మరి ఇంకొక వైపు ఇంతలా ఆరాధించినా కూడా సహాయ సహకారాలు అందించలేదని ఇంకొకరు చెప్తూ ఉన్నారు. ఏది సత్యమో రాబోతున్నటువంటి సాయి లీలల్లో మనం తెలుసుకుందాం. అందరికీ సాయిరాం.